95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస వసతులపై హైకోర్టు ఆగ్రహం. తక్షణమే బాలికలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు. వనపర్తి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశం. దేవుడు అవకాశం ఇస్తే చిన్నప్పటి నుండి మళ్లీ చదువుకోవాలన్న ఆశ ఉందని వ్యాఖ్య. వైజాగ్ లో ప్రారంభమైన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. ముఖేష్ అంబానీని ఆప్యాయంగా హత్తుకున్న ఏపీ సీఎం జగన్. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్. మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస వసతులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 700 మంది విద్యార్థినులకు ఒక్కటే మూత్రశాల అంటూ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలపై ఎల్ఎల్బి విద్యార్థి మణిదీప్ రాసిన లేఖను న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇంటర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలికలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సిఎస్ విద్యాశాఖ కార్యదర్శి ఇంటర్ బోర్డు కమిషన్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. విద్యా సంస్థలోని వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా కాలేజీలో కనీస వసతులు కల్పించాలంటూ కొద్ది రోజులుగా విద్యార్థుల పోరాటం చేస్తున్నారని, అయినప్పటికీ కనీస చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పీరియడ్స్ సమయంలో కాలేజీకి రాలేకపోతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. నేచురల్ కాల్స్ రాకుండా టాబ్లెట్స్ వాడాల్సి వస్తుందని విద్యార్థినులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనానికి అరగంట మాత్రమే విరామం ఇస్తున్నారన్నారు. ఈ సమయంలో భోజనం చేయడంతో పాటు ఉన్న టాయిలెట్ ను ఉపయోగించుకోవడానికి ఒక్కటే టాయిలెట్ అవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులకు భయపడి చాలా మంది విద్యార్థినులు నెలసరి సమయంలో కాలేజీకి రావడం లేదు. కొంతమంది నీరు కూడా తాగడం లేదు. పరిస్థితులను వివరిస్తూ ఎల్ఎల్బి విద్యార్థి మణిదీప్ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ భుయాన్, జస్టిస్ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వనపర్తి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులతోటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం సమావేశమై వారితో కలిసి భోజనం చేసి వసతుల్లో లోటుపాట్లు అడిగి తెలుసుకున్నారు. వనపర్తికి మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు. ఎవరూ ఊహించని అద్భుతాలను నిజం చేసి చూపించామని అన్నారు. దేవుడు అవకాశం ఇస్తే చిన్నప్పటి నుండి మళ్లీ చదువుకోవాలన్న ఆశ ఉందని అన్నారు. Because we are committed to the public trust, we need to spend this amount of time. So, I know that you are little away from your hostels, but abruptly hostels cannot be built, it takes little time. You know, very massive structure is going on, just in front of the college. The medical college structure is going on. In fact, it's a nursing building that is provided to you people. So, by the time you come to the clinicals, or even much before you go to the clinicals, you will have a regular medical college over there. I'll get it finished much earlier than any other college. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో ప్రారంభమైంది. సమ్మిట్ లో తొలుత రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి గీతాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి జగన్ జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, ఇన్ఫోటెక్ అధినేత బివిఆర్ మోహన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు ముఖేష్ అంబానీని జగన్ ఆప్యాయంగా హత్తుకోవడం అందరినీ ఆకర్షించింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం సిఎస్ జవహర్
రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తూ జగన్ పాలన సాగుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని చెప్పారు. ఇన్వెస్టర్స్ వచ్చేసారు నలుగురు. నేను ఆ టేబుల్ కార్డ్ entrance. Standing just at okay, I asked this question, can I have your number? రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో మైనర్ బాలుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కిరాణా దుకాణంలో కూర్చున్న బాలుడిని బలవంతంగా సమీపంలోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. గంజాయికి డబ్బులు ఇవ్వాలని బాలుడి బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారు. గంజాయి గ్యాంగ్ నుంచి ఎలాగో తప్పించుకుని బాలుడు తన ఇంటికి చేరుకున్నాడు. ఒంటిపై గాయాలు చూసిన బాలుడి కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జరిగిన విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహమ్మద్ సైఫ్, అబ్బు, సమీర్తో పాటు మరో 5గురిపై ఫిర్యాదు చేశారు. నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఇప్పటికే 2ని హత్య చేశామని గ్యాంగ్ సభ్యులు బాలుడిని బెదిరించినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్దేవుపల్లి పోలీసులు తెలిపారు. पीछे वो मूड लगेगा ये पैरों पे भी है हाँ ये पढ़ो पे लेके जाओ साहब बेड पे सुला के लेके सकते आराम से क्या भाई पीठ पे भी एक्सरे में गली में जाओ कैमरे से ये आरे में देखता फोटो खींचने के अलग नहीं गेट के अंदर वो విశాఖలో పారిశ్రామికవేత్తలు సదస్సుల లక్షల కోట్లు వస్తున్నాయని చెప్పుకునేది కాదని ఒక ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి పెడుతున్న సదస్సు అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో భారతదేశం నుండే కాక ప్రపంచ దేశాల నుండి పెట్టుబడిదారులు వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కావలసిన వనరులు పుష్కలంగా ఉన్నాయనే నమ్మకం పారిశ్రామికవేత్తలకు కలిగిందని, 1000 కిలోమీటర్ల మేర కోస్టల్ కారిడార్ ఉండటం, వారి ఉత్పత్తులను రవాణా చేసుకోవడానికి అనువైన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అన్నారు. स्पीड को ఒకసారి ఏదో
బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు పెరిగిన గ్యాస్ సిలిండర్పై ధరలపై బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జెడ్పీ చైర్మన్ దాదన్న విఠలరావు, మేయర్ నీతూ కిరణ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ పువ్వు గుర్తు పార్టీ పేదోళ్ల కడుపు కొట్టి పేదోళ్లకు దోచిపెడుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు డబ్బులిస్తుంటే అన్ని రకాల ధరలు పెంచి మోడీ ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి నెలకు 4,000 రూపాయలు దోచుకుంటుందని అన్నారు. జీవనం అనేది చాలా కష్టతరం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మనందరం పోరాడాలని అందరూ కలిగిన ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి నెల 2, 16 తేదీల్లో మెదక్ ఎమ్మెల్యే అధికారులతో కలిసి క్యాంపు కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన లభించింది. మెదక్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యే తమ సమస్యలను విన్నవించుకున్నారు. పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. పార్ట్ బిలో ఉన్న భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు. మెదక్ పట్టణంలో కొంతమంది తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన వాళ్ళందరికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సాల్వ్ చేసుకుని రావాలి. దానికి స్టేట్మెంట్ కలెక్టర్ గారు కాబట్టి ఇంతకుముందు ధర్మారెడ్డి గారు కూడా చేయలేదు డైరెక్ట్ ఈ కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చామమ్మా నేనే కొత్తగా వచ్చిన వారు కాలువ భూములు అయితే ఏంటంటే పంట మేము చేయించుకుంటున్నాం. ఇప్పుడు కొనుగోలు టైంలో ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే పాస్బుక్ జిరాక్స్ పెడితేనే మనకు కొనుగోలు జరుగుతుంది. కొనుగోలు టైంలో ఇబ్బంది అవుతుంది. బ్యాంక్ లోన్స్ బంద్ అయిపోయింది. రైతు బంధు లేదు. పూర్తి హక్కులు గతంలో ఉన్న హక్కులన్నింటినీ మేము కోల్పోయినాం. భూమి మాత్రం మా చేతిలోనే ఉంది. వాళ్ళు ఆల్రెడీ కట్టారు. వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ల్యాండ్. బట్ వాళ్ళు సేల్ చేసుకోవడానికి కానీ రైతు బంధు కానీ పడతలేదు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది వాళ్ళ ల్యాండ్ వాళ్ళ పట్టాలి. దీన్ని వర్క్ కూడా కాబట్టి ఇబ్బంది పడుతుంది. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి
క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మద్యానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. విశాఖ ఎయిర్పోర్ట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కౌంటర్ ను ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. యువతకి ఉద్యోగం, ప్రజలకు ఆనందం కలిగించే ఒకే రంగం పర్యాటక రంగం అని వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్ లో దాదాపు 20,000 కోట్లకు పైగా టూరిజం కి సంబంధించిన ఎంఓయూలు జరగబోతున్నాయని అన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ఉన్న నమ్మకంతో దేశంలోనే కాకుండా విదేశాల నుండి ఎంతో మంది ఇన్వెస్టర్లు ఏపీకి వచ్చారని చెప్పారు. అంబానీ, అదానీ, టాటా లాంటి గొప్ప వాళ్ళు కూడా ఇక్కడ సమ్మిట్లో పాల్గొంటారని అన్నారు. యువతకి ఉద్యోగం, ప్రజలకి ఆనందం కలిగించే ఒకే రంగం పర్యాటక రంగం. సో ఈరోజు వైజాగ్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్లో దాదాపుగా 21,000 కోట్లకు పైగా టూరిజానికి సంబంధించిన ఎంఓయూలు జరగబోతున్నాయి. ఇవి తెలుగుదేశం పార్టీలో జరిగినట్టుగా ఉత్తుత్తి ఎంఓయూలు కాదు, గ్రౌండ్లో రియల్గా గ్రౌండ్ అయ్యే ఎంఓయూలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నమ్మకంతో ఈరోజు దేశంలోనే కాకుండా దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఇన్వెస్టర్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మరి రేపు ఎల్లుండి వైజాగ్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి రాబోతున్నారు. గొప్ప గొప్ప దిగ్గజాలు అంబానీ గారు కానివ్వండి, అదానీ గారు కానివ్వండి, టాటా లాంటి గొప్ప వాళ్లే కాకుండా 25 దేశాల నుంచి ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇది చూసి చాలామంది కుళ్ళుకొని ఎలాంటి ప్రెస్ మీట్లు ప్రతిపక్షాలు పెడుతున్నాయో మీరు కళ్ళారా చూస్తున్నారు. శ్రీ చైతన్య కళాశాల నర్సింగ్ బ్రాంచ్ లో యాజమాన్యం ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ మృతిపై విచారణ జరిపించాలని, శ్రీ చైతన్య యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించాయి. నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలను కృష్ణానదులకి తల్లి తరగతుల కేసీఆర్ ఈరోజు హామీని విస్మరించి విచ్చలవిడిగా రాష్ట్రంలో
శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుమతులు ఇస్తూ అదేవిధంగా అనుమతులు లేకోకుండా ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల కళ్ళు సంఘంలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఇవి ఇక్కడ చేస్తున్న విద్యా సంస్థలు అన్నిటి కూడా ఏ ఒక్క కాలేజీకి పరిమితం లేకోకుండా ఒక విద్యార్థిని 8 గంటలు చదువుకోవాల్సిన విద్యార్థిని 16 గంటలు 17 గంటలతో చదివేసి వాళ్ళ విద్యార్థులను మానసిక వేదనకు ఆవేదనకు గురి చేస్తూ ఫీజుల పేరుతో బయట నిలబెడుతూ ఇది ఒక అనేకమైన సమస్యల నిలయాలుగా శ్రీ చైతన్య ఉన్న మూలంగా ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు యాజమాన్యాలు చేసే మానసిక ఒత్తిళ్లకు తల్లిదండ్రులేమో ఇక మా కొడుకు చదువుకొని బాగుపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు విద్యా సంస్థలు పంపిస్తే వాళ్ళు పట్టించుకోకుండా ఈరోజు వేదికలు గంటల పేరుతో చదువులు వేరుతో కూర్చోరన్నారు. నిన్నగాక మన వారం రోజుల క్రితం ఈరోజు విద్యార్థిగూడలో ఉన్న రమాదేవి సూసైడ్ చేసుకుంది. నిన్న సాత్విక్ సూసైడ్ చేసుకుంటూ ఈ సూసైడ్ చేసుకున్న క్రమంలో కూడా ఆ సూసైడ్ చేసుకున్న విద్యార్థిని బయటికి పంపించాలని ఆ సూసైడ్ చేసుకున్న అక్కడున్న ప్రిన్సిపాల్ కానీ డీన్ కానీ ఏజీఎం కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం మూలంగా అక్కడున్న విద్యార్థులు ఆయన స్వయంగా బండి మీద తీసుకొచ్చి ఈరోజు హాస్పిటల్ పడేసిన పరిస్థితి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, తొందరగా బ్యాన్ చేయాలని అనుకుంటున్నాం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. శ్రీ చైతన్య నారాయణ ఇన్స్టిట్యూషన్స్ని సో మేము స్టూడెంట్స్గా మేము వాళ్ళకి ఇప్పటివరకు అసలు ఎందుకు చేసుకోవాల్సిన రీజన్ ఏంటి, మాకు అది కావాలి. అక్కడ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళ ఫ్యాకల్టీ ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే ఎవరు ఇబ్బంది, ఏమైనా ర్యాగింగ్ ఏమైనా అవుతుందా, లేకపోతే వీళ్ళు ఫీజు కట్టుకోలేక ఇట్లా సూసైడ్ చేసుకున్నా, చదవలేక వాళ్ళు చేసే టీచర్స్ పెట్టే ప్రెషర్స్ వీళ్ళు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారా ఏంటి అనేది కొంచెం గవర్నమెంట్ దాని మీద కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లలు ఎందుకు ఇట్లా అవుతున్నారని చెప్పేసి కేర్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మీరు ఏమాత్రం విద్యార్థుల పైన దృష్టి ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాలలో విద్యార్థుల పైన దాడులు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, యూనివర్సిటీలలో పిల్లలంతా పిట్టల్లాగా రాలిపోతుంటే కేసీఆర్ ని విద్యా వ్యవస్థ పైన కనీసమైన రివ్యూ ఎందుకోసం చేయట్లేదు. ఈరోజు లక్షల రూపాయలు నారాయణ, శ్రీ చైతన్య, అనురాగ్ లాంటి యూనివర్సిటీలు ఈరోజు లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ ఉంటే అది ఫీజులు కట్టలేక విద్యార్థులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటుంటే నీవు ఎందుకోసం స్పందించట్లేదు, లేదా ఆ విద్యా సంస్థలు ఎందుకోసం రద్దు చేయట్లేదు? మేము విద్యార్థి సంఘాలుగా అనేక రూపాలుగా అనేక దఫాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నాం. సొసైటీలో ప్రజల నుండి వ్యవస్థ నుండి తిరుగుబాటు వస్తా ఉన్నది, ప్రశ్నిస్తా ఉన్నారు. మచిలీపట్నంలోని శాసన మండలి సభ్యులు బచ్చుల అర్జునుడు నివాసంలో మాజీ మంత్రి వర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కృష్ణా జిల్లా పార్లమెంటు కార్యాలయ కన్వీనర్ బత్తిన దాసు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూడా పనిచేసినటువంటి బచ్చుల అర్జున్ గారు ఈరోజు అకాల మరణం చెందడం జరిగింది. దాదాపు 4 రోజులుగా హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. తప్పకుండా కోరుకుని వస్తారనుకున్నాం, కానీ దురదృష్టం ఆయన తుది శ్వాసని 5:30 గంటకి విజయవాడలో చూడటం జరిగింది. అక్కడి నుంచి గన్నవరం నుంచి ఇప్పుడే మచిలీపట్నానికి ఆయన యొక్క పార్థివ దేహాన్ని తీసుకురావడం జరిగింది. రేపు అంతిమయాత్ర కూడా ఉదయం 11 గంటలకి ఆయన స్వగృహం దగ్గర నుంచి మల్కాపట్నంలో ఆయన ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డు మీదుగా గందరకోటకి క్రిమేషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అలాగే రాష్ట్రం నలుమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరుగుతుంది. నిజంగా ఆయన లేని లోటు, మచిలీపట్నం తీరని లోటు. గందరకోటలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ కోసం ఎనలేని కృషి చేసి అనేక పదవులు పార్టీ పదవులు చేశారు. అలాగే గందరకోట పిఎస్ఎస్ అధ్యక్షులుగా, అలాగే సెంట్రల్ బ్యాంక్ ఉపాధ్యక్షులుగా, మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్గా, శాసనమండలి సభ్యులుగా, అట్లాగే తెలుగుదేశం పార్టీలో జిల్లా పార్టీ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షులుగా పనిచేశారు. అట్లాగే క్రమశిక్షణ సంఘం అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అది ఆయన లేని లోటు తీరనిది. ముఖ్యంగా మచిలీపట్నం వాసులకి ఆయన ఎప్పుడు కూడా చిరస్థాయిగా మిగిలిపోతారు. ఆయన పవిత్ర ఆత్మక శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి
దళారుల దోపిడీని తగ్గించేందుకే ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ తీసుకొచ్చామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఫోటో ఆధారిత బయోమెట్రిక్ ప్రక్రియను ఈవో పరిశీలించారు. నూతన పరిజ్ఞానం అమలుపై అధికారులకు కీలక సూచనలు చేశారు. గతంలో దళారుల చేతిలో గదుల రొటేషన్ విధానం సాగిందని, ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్తో ఆ విధానానికి చెక్ పెట్టామన్నారు. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. స్కాన్ చేసాడు ఒక్కసారి దర్శనం చేసుకుంటారా మళ్ళీ నెల వరకు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు తీసుకోవడం అవుతుంది. రిజిస్ట్రేషన్ కూడా 1 month అంటే నాకు అడ్వర్టైజ్మెంట్ కూడా 1 month కదా. ఎక్కడ ఎంబీసీ కూడా చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. మార్చ్ 1వ తేదీ నుంచి ఫోటో క్యాప్చర్ చేసి ఆ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత రూమ్ అలాట్మెంట్ చేయటం, వెకేషన్కి వచ్చినప్పుడు ఆ ఫోటో మ్యాచ్ అవుతూనే ఆ రిఫండ్ పోవటం అనేది ఇంట్రడ్యూస్ చేశాము. దీంతో నిన్నటి నుంచి దాదాపు ఓన్లీ రియల్ భక్తులే వచ్చి తీసుకోవటం వల్ల మిడిల్ మెన్ దళారులు పూర్తిగా తగ్గిపోయారు. దీనివల్ల నిన్న ఈరోజు చూసుకుంటే మాకు రిజిస్ట్రేషన్స్ చేసుకున్న భక్తులకు, రియల్ భక్తులకు చాలా త్వరితంగా రూములు దొరుకుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి భక్తులు కూడా వెకేషన్కి వచ్చినప్పుడు ఆ ఫోటో మ్యాచ్ అయితేనే రిఫండ్ అవుతుంది కాబట్టి రూమ్ రొటేషన్ కూడా పూర్తిగా ఆగిపోయడం వల్ల, అంటే భక్తుడు ఎప్పుడైతే వెకేట్ చేస్తాడో అప్పుడు ఇమీడియట్గా రావటం, ఫోటో మ్యాచ్ కావటం, రిఫండ్ తీసుకోవడం, ఆ రూమ్ వెకేట్ కావటం. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో భక్తుడు వేరే వాళ్ళ దగ్గర రిఫండ్ అమౌంట్ తీసుకొని వాళ్ళకి కీ హ్యాండ్ ఓవర్ చేసి రొటేషన్కు పాల్పడేటువంటి అవకాశాలు చాలా దండిగా ఉండేవి. దాన్ని ఈ వ్యవస్థ ద్వారా అరికట్టడం జరిగింది. ఈ వ్యవస్థ ఇంట్రొడక్షన్ చేయడం వల్ల ఒరిజినల్గా వచ్చేటువంటి భక్తులకు మాత్రమే అకామిడేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, దళారులకు ఉండదు. కాబట్టి దళారుల పెడద భక్తులకు చాలా తగ్గిపోతుంది అనేటువంటిది ఈ 2 రోజుల్లో మాకు తెలిసింది. ఇంకా మేము ఒక 10-15 days అబ్జర్వ్ చేస్తాం దీనిపైన. తర్వాత రెండో విషయం, ఈ సర్వదర్శనంకు పోయేటువంటి భక్తులు వైకుంఠం 2 ద్వారా అక్కడ కూడా ఈ ఫోటో క్యాప్చర్ చేయటం వల్ల వాళ్ళకు ఒక లడ్డు 50 రూపాయల విలువ చేసిన లడ్డు ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి అది కూడా టైప్ చేసాము. అక్కడ ఈ లడ్డు టోకన్ జనరేట్ అవుతుంది ఫోటో క్యాప్చర్ చేసి, అది స్కాన్ చేస్తే వాళ్ళ ఫోటో అపియర్ అవుతుంది. ఆ ఫోటో మళ్ళీ మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అయితేనే లడ్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా లడ్డు మిస్యూజ్ అనేది జరగదు. కాబట్టి ఈ 2 ప్రదేశాలలో రూమ్స్లో బ్రోకర్స్ బెడద, లడ్డూస్లో కూడా బ్రోకర్స్ బెడద తగ్గిపోయి ఇప్పుడు ఓన్లీ పిలిగ్రిమ్స్కి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వ్యవస్థను ఇంకా పటిష్టం చేసి ఈ వ్యవస్థని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస వసతులపై హైకోర్టు ఆగ్రహం. తక్షణమే బాలికలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు. వనపర్తి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశం. దేవుడు అవకాశం ఇస్తే చిన్నప్పటి నుండి మళ్లీ చదువుకోవాలన్న ఆశ ఉందని వ్యాఖ్య. వైజాగ్ లో ప్రారంభమైన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. ముఖేష్ అంబానీని ఆప్యాయంగా హత్తుకున్న ఏపీ సీఎం జగన్. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్. మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.